వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. కేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్ట్. మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే తన తండ్రి కేసీఆర్ సోదరుడు కేటీఆర్లతో మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా కేసీఆర్ పేరెందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కవితపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ యోధుడు పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడటం లేదని, కానీ ఆయన వల్లే కవిత ఇన్నాళ్లు పదవులు అనుభవించిన విషయాన్ని మరచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవిత ఉనికి లేదని, అటువంటి నాయకుడిని సొంత కూతురైన కవిత విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు. కేసీఆర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటే కన్న కూతురు మాత్రం ఈ రకంగా అవమానిస్తుందని అంటున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతుంది. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కవిత పోస్ట్ చేశారని, కానీ ఇన్నాళ్ళు ఆయన ఇమేజ్ వాడుకుని కవిత రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కవితకు సొంతంగా ఇమేజ్ ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతంగా తెలంగాణ జాగృతి తరపున పోటీ చేసి గెలవాలని నెటిజన్లు సవాల్ విసురుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం జాగృతి జనం బాట యాత్ర కవితకు ప్రజా మద్దతు అంచనా వేయటానికి ఒక పరీక్షగా ఉండవచ్చు. యాత్రలో ప్రజల స్పందన బాగుంటే కవిత తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు కవిత సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుంటూ తెలంగాణ అభివృద్ధి, మహిళా శక్తీకరణ, సామాజిక సమానత్వం వంటి అంశాలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో చర్చ కొత్త పార్టీకి బాట వేస్తుందా? కవిత తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపిరి వచ్చిందా? ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి దూరమవుతున్న సంకేతాలు ఇస్తున్న కవిత స్వతంత్ర రాజకీయ దిశలో అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె కొత్త రాజకీయ పార్టీ స్థాపించున్నారనే ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్లో అత్యంత ముఖ్యమైన అంశంగా సామాజిక తెలంగాణ సాధిస్తాం అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో పాటుగా నేటి రేవంత్ రెడ్డి పాలనలో సైతం సామాజిక తెలంగాణ రూపుదిద్దుకోలేదనే విధంగా ఆమె ట్వీట్ చేసింది. భౌగోళిక తెలంగాణ ఏర్పడిందే తప్ప సామాజిక తెలంగాణ ఇంకా రాలేదనే ఉద్దేశంతో కవిత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.